ఈ రోజు రాహుల్ గాంధీ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు. ఆ సెయింట్ సాధువు యొక్క వారసత్వం మనం ఒకరికొకరు అండగా నిలబడాలని, బలహీనులను రక్షించుకోవాలని మరియు మరింత సమగ్రమైన శాంతియుతమైన రేపటి కోసం కలిసి పనిచేయాలనే మన కర్తవ్యాన్ని గుర్తు చేయాలి అని అందులో రాశారు. వినడానికి ఈ మాటలు చాలా గొప్పగా ఉన్నాయి కదా. ఒకరికొకరు అండగా ఉండటం, బలహీనులను కాపాడటం, శాంతి ఇవన్నీ మంచివే. కానీ రాహుల్ గాంధీ ఎవరినైతే ఈ లక్షణాలకు ప్రతీకగా చూపిస్తున్నారో ఆ సాధువు చరిత్ర ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు ఎవరి ఫ్రాన్సిస్ జేవియర్? చరిత్రలో ఇతని అసలు స్వరూపం ఏంటి? ఫ్రాన్సిస్ జేవియర్ 16వ శతాబ్దంలో గోవాకు వచ్చిన ఒక క్యాథలిక్ మిషనరీ. ఇతను వచ్చిన తర్వాతే గోవాలో హిందువులకు నరకం మొదలైంది. క్రీస్తే నిజమైన దేవుడని, హిందువులు క్రైస్తవంలోకి మారాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. కానీ అతడి ప్రచారాన్ని హిందువులు గౌరవంగానే తిరస్కరించారు. అది అవమానంగా భావించిన జేవియర్ హిందువులపై, వారి నమ్మకాలపై బురద చల్లటం ప్రారంభించాడు. హిందువుల దేవుళ్లు మురికిగా ఉంటారని, వారి దేవీ దేవతా విగ్రహాలు చూసేందుకు అసహ్యంగా ఉంటాయని ప్రచారం మొదలుపెట్టాడు. అయినా హిందువులు తమ ధర్మాన్ని పాటిస్తుండడం చూసి ఇతను వాళ్లను దెయ్యాలను పూజించే మూర్ఖులుగా, బ్రాహ్మణులను ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గమైన జాతిగా అభివర్ణించాడు. అంతటితో ఆగకుండా హిందువులను శిక్షించడానికి, వాళ్లను బలవంతంగా మతం మార్చడానికి గోవా ఇంక్విజిషన్ అనే ఒక రాక్షస వ్యవస్థను ఏర్పాటు చేయాలని 1546లో పోర్చుగల్ రాజుకు లేఖ రాసింది ఈ ఫ్రాన్సిస్ జేవియరే. అతను చనిపోయిన 8 ఏళ్ల తర్వాత ఈ ఇంక్విజిషన్ మొదలైన దానికి బీజం వేసింది ఇతనే. ఈ గోవా ఇంక్విజిషన్ దాదాపు 250 సంవత్సరాల పాటు వేలాది మంది గోవా హిందువులను అత్యంత కిరాతకంగా హింసించి సజీవ దహనం చేసి వాళ్ల ఆస్తులను దోచుకుంది. వందలాది హిందూ దేవాలయాలను నేలమట్టం చేసింది. ఇప్పుడు మీరే ఆలోచించండి. హిందువుల ఊచకోతకు కారణమైన మన దేవాలయాలను కూల్చివేయించిన, మన ధర్మాన్ని నీచంగా చూసిన ఒక వ్యక్తిని సాధువు అని పిలవడం మనల్ని మనం అవమానించుకోవడం కాదా? ఈ చరిత్ర తెలియక రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారా? లేక కేవలం ఓట్ల కోసం హిందువుల మనోభావాలను కాలరాస్తూ హిందూ హంతకులను కూడా కీర్తించడానికి సిద్ధపడ్డారా? అందుకే చాలా మంది కాంగ్రెస్ పార్టీని కన్వర్షన్ పార్టీ అని, హిందువులను జెనోసైడ్ చేసిన పార్టీ అని అంటారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఈ నిజాలను ప్రతి హిందువుకి చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.